Hi viewers, welcome to Vishnuvardhan Realistic YouTube ఛానల్. ఈరోజు 15th April 2025 ఈనాడు పేపర్లో ఆడుకుంటూ కారెక్కారు, అమ్మా నాన్నలకు గుండెకోత మిగిల్చారు. కారు డోర్లు మూసుకొని ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి అనేటువంటి న్యూస్ వచ్చింది. ఇది వెరీ పిటియెస్ట్ న్యూస్, చాలా బాధాకరమైనటువంటి వార్త, వినకూడనటువంటి వార్త. రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి సంఘటన. కొన్ని రోజుల్లోనే ఈ ఇద్దరు చిన్నారుల యొక్క మేనమామ పెళ్ళి కూడా ఉంది. మేనమామ ఇంటికి పెళ్ళికని వచ్చినటువంటి ఈ పిల్లలు ఆడుకుంటూ అక్కడ ఉన్నటువంటి కారులోకి వెళ్ళి కూర్చొని ఉన్న తర్వాత కొద్దిసేపటికి కార్ డోర్స్ లాక్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆక్సిజన్ అందక ఊపిరాడక వారు ఎక్స్పైర్ అవ్వటం జరిగింది. కానీ కారు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, వెహికల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు ఎప్పుడైతే ఆడుకోవటానికి పోయారో అప్పుడైతే కారు డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి. తర్వాత వాళ్ళు తీద్దామన్నా కూడా కారు డోర్స్ మాత్రం ఓపెన్ అవ్వట్లో లాక్ అవుతున్నాయి. అలాగే కారు ఎప్పుడైతే వెహికల్ పార్క్ చేసి ఉందో అప్పుడే కంపల్సరీ కారు డోర్స్ తెరుచుకోకుండా ఏ చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ దాంట్లోకి ఎక్కకుండా ఆటోమేటిక్గా లాక్ అయ్యేటటువంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మనం కూడా ఒకసారి వెహికల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కారు డోర్సు ఆటోమేటిక్గా లాక్ అయినాయా లేదా పార్కింగ్ చేశాక అనేది కంపల్సరీ 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లాంటి మళ్ళా ఇలాంటి సంఘటన కూడా జరగకూడదని చెప్పేసి కారు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్రాస్ చెక్ చేసుకోవాలా. ఏ పిల్లలు కానీ ఇంకా వేరే అన్నోన్ పర్సన్స్ కానీ దొంగలు కానీ ఎవరు కూడా కారు డోరు తీయటానికి అవకాశం లేకుండా మనం కారు ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం అప్పటి వరకు కూడా కారు డోర్స్ లాక్ అయ్యే విధంగా మనం సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ, ప్రతి వెహికల్ ఉన్నటువంటి వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా వెహికల్ పార్క్ చేసిన వెంటనే కార్ డోర్స్ మళ్ళీ మనం కార్ స్టీరింగ్ పట్టుకునేంత వరకు కూడా డోర్స్ ఓపెన్ కాకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి అందరికీ మనవి.